Hi dear students, good morning all of you. I am Jaya Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Now we are discussing about what are the factors considered in arranging a corporate event. What are the factors considered in arranging a కార్పొరేట్ ఈవెంట్స్లో వినియోగదారుల ఆవశ్యకతను వివరించమని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం చూసినట్లయితే ది కార్పొరేట్ ఈవెంట్ మేనేజర్ ఆఫ్టర్ ప్లానింగ్ ఫర్ ద పర్టికులర్ ఈవెంట్ మస్ట్ మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్ ఇన్ ఆర్డర్ ఫర్ అచీవింగ్ సక్సెస్ ఆఫ్ ది ఈవెంట్ విచ్ ఈస్ ఆర్గనైజ్డ్. The corporate event manager after planning for the particular event must make necessary arrangements in order ఫర్ అచీవింగ్ సక్సెస్ ఆఫ్ ది ఈవెంట్ విచ్ ఈస్ ఆర్గనైజ్డ్. అంటే ఈవెంట్ విషయంలో వచ్చేసరికి వినియోగదారుడు అనే పదం చాలా గందరగోళంగా ఉండడం జరిగింది. అయితే ఏమవుతుంది అంటే కార్పొరేట్స్ ఈవెంట్స్లో వచ్చేసరికి వినియోగదారులు అంతర్గతంగా కానివ్వండి, బహిర్గతమైనటువంటి వ్యక్తులు కానివ్వండి ఉండడం జరుగుతుంది. అయితే కార్పొరేట్ ఈవెంట్ నిర్వాహకుడు అనేవాడు కార్పొరేట్ ఈవెంట్కు ప్రణాళికను తయారు చేసి తర్వాత ఈవెంట్ను విజయవంతం చేయడానికి కొన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటాడు. అయితే ఈవెంట్ మేనేజర్ డూ ద ఎంటైర్ వర్క్ బై హిమ్సెల్ఫ్ ఆర్ అలౌడ్ పీపుల్ హూ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఏరియాస్. అంటే ఈ కార్యకలాపాలను వినియోగదారుడు నిర్వాహకులు లేదా నైపుణ్యం ద్వారా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ ఏర్పాట్లన్నీ ఉత్తమంగా ఉన్నప్పుడే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది విజయవంతం అవుతుంది. కార్పొరేట్ నిర్వాహకుడు అయితే కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. విచ్ ఆర్ మేడ్ బై ద కార్పొరేట్ ఈవెంట్ మేనేజర్స్ ఆర్. అంటే నిర్వాహకుడు కొన్ని ఏర్పాట్లు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అందులో మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే గెస్ట్ లిస్ట్ అన్నమాట. గెస్ట్ లిస్ట్ ఫస్ట్ సైట్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే సైట్ సెలెక్షన్ అంటే ప్రదేశం ఎంపిక అనేది ఎలా ఉంటుందంటే సెలెక్షన్ ఆఫ్ ద సైట్ ఆర్ వెన్యూ వేర్ ద ఈవెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ హ్యాస్ టు బీ లుక్డ్ ఇన్ బై ద ఈవెంట్ కార్పొరేట్ ఆర్గనైజ్డ్. Selection of the site or venue where the event is going to happen is the first thing which has to be looked in by the event corporate organized. అంటే కార్పొరేట్ ఈవెంట్ నిర్వాహకులు పరిగణించవలసిన ముఖ్య అంశం ఏంటంటే ఈవెంట్ వేదిక. అయితే ఈవెంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ప్రదేశాన్ని చూసి పరీక్షలు అనేది చేయవలసి ఉంటుంది. అయితే the event manager must visit the place personally to have a check. He must look into the factors to be considered. అంటే ఈ ఈవెంట్ మేనేజర్ అయితే ఏం చేస్తాడు అంటే ప్రదేశాన్ని చెక్ చేసి వాటన్నింటినీ చూసిన తర్వాత పరిశీలించడం అయితే చేయాలి. ఫస్ట్ వన్ ది సైజ్ అంటే స్థల పరిమాణం అనేది ఎంత ఉందో చెక్ చేయాలి. నెక్స్ట్ ది లొకేషన్ అంటే స్థలం యొక్క ప్రదేశాన్ని మనం చూడాలి. నెక్స్ట్ ది టైమ్ అండ్ కాస్ట్ అంటే వ్యయకాలం అనేది మనం చూడవలసి ఉంటుంది. అందులో నెక్స్ట్ మనం చూసినట్లయితే గెస్ట్ లిస్ట్ అనమాట. గెస్ట్ లిస్ట్ ఆఫ్టర్ హ్యావింగ్ డిసైడ్ టు ద సైట్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ ది ఈవెంట్ ఏ ప్రాపర్ గెస్ట్ లిస్ట్ షుడ్ బి మేడ్ అరౌండ్ నెసెసరీ అరేంజ్మెంట్ షుడ్ బి మేడ్ ఫర్ దెమ్ ఇఫ్ దే యాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే ఏం చేస్తారు అంటే నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క గెస్టర్స్ అనే వాళ్ళ జాబితాను మనం రూపొందించి వారికి వేదిక అనేది మనం ఏర్పాటైతే చేయవలసి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్ అరేంజ్మెంట్స్ రవాణా ప్రయాణ ఏర్పాట్లు అనేవి చేయాలి. ది ఈవెంట్స్ మేనేజర్ మస్ట్ మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్ ఫర్ ద గెస్ట్ అండ్ విఐపీస్ ఇఫ్ దే ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే ఈవెంట్ నిర్వాహకుడు అతిథులను వేదిక వద్దకు చేర్చుటకు ఒక
రవాణా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ప్రయాణ ఏర్పాట్లను అయితే నిర్వహించవలసి ఉంటుంది. ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఫర్ దే ట్రావెల్ షుడ్ బి మేడ్. అంటే ఆ ఈవెంట్లో పాల్గొనేటటువంటి అతిథులు అయితే ఎవరున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేవి మనం ఏర్పాటు చేయాలి. హోటల్ అకామిడేషన్ అంటే హోటల్ ఆతిథ్యం అనమాట. అంటే ఆతిథ్యం. హోటల్ ఆతిథ్యం అంటే ఏంటంటే ఫర్ విఐపీస్ అండ్ ఇంపార్టెంట్ గెస్ట్ హూ ఆర్ అరైవింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫర్ ద ఈవెంట్, ది ఈవెంట్ మేనేజర్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ప్రాపర్ అరేంజ్మెంట్స్ టు బీ మేడ్ ఫర్ ద స్టే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నో గెస్ట్ షుడ్ గో బ్యాక్ విత్ ఏ కంప్లైంట్. అయితే ఏం జరుగుతుంది అంటే హోటల్ అకామిడేషన్లో హోటల్ ఆతిథ్యంలో విఐపీలకు కానివ్వండి, అతిథులకు కానివ్వండి, సమావేశ ప్రదేశంలో ముఖ్యంగా మనం కొన్ని సదుపాయాలని కలిగించవలసి ఉంటుంది. బాధ్యత అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈవెంట్ నిర్వాహకునికే అలాగే వారిని వాళ్ళ స్థలాల నుంచి హోటల్కి సక్రమంగా చేరే వరకు బాధ్యత అంతా ఎవరి మీద ఉంటుందంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ లైటింగ్ స్టైల్ సిస్టమ్. Having a good lighting and a good talk about the entire event without good food can spoil the whole event. అయితే ఈవెంట్స్ నిర్వాహకుని వేదిక వద్ద రకరకాల లైటింగ్ వ్యవస్థను మనం అంటే లైటింగ్స్ మెరిసేటట్లు, కాంతిని ఎక్కువ చూపించేటట్లు నిర్వాహకులు అనేవాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉండాలి. అయితే క్యాటరింగ్ అరేంజ్మెంట్స్ లైటింగ్ స్టైల్ సిస్టమ్ అనేది ఇన్ ఆర్డర్ ఫర్ ద ఈవెంట్ టు లుక్ ప్రెజెంటబుల్ ద లైటింగ్ మస్ట్ బి గుడ్. దిస్ విల్ షోకేస్ ద ఈవెంట్ బెటర్. అంటే ఈ నిర్వాహకులు అనేవాళ్ళు ఏం చేయాలి అంటే లైటింగ్ని అనేక రకాలుగా చేసి వాళ్ళందరూ ఈవెంట్ నిర్వాహకునాన్ని ఏర్పాటు చేస్తూ ఉండాలి. క్యాటరింగ్ అరేంజ్మెంట్స్. హ్యావింగ్ ఏ గుడ్ లైటింగ్ అండ్ ఏ గుడ్ టాక్ అబౌట్ ద ఎంటైర్ ఈవెంట్ వితౌట్ గుడ్ ఫుడ్ క్యాన్ స్పాయిల్ ద హోల్ ఈవెంట్. అంటే క్యాటరింగ్ అనేది అతిథులకు విఐపీలకు కడుపు నిండాగా వివిధ టేస్టులతో విందును మనం ఏర్పాటు చేయడానికి వాళ్ళకి అందించుటకు మంచి క్యాటరింగ్ వాళ్ళని మనం ఈవెంట్ నిర్వాహకుల ద్వారా అందచేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ సెడ్ దట్ ద వే టు మేక్ పీపుల్ హ్యాపీ గోస్ ఫ్రమ్ దేర్ స్టమక్, ది ఈవెంట్ మేనేజర్స్ మస్ట్ మేక్ అరేంజ్మెంట్ ఆఫ్ గుడ్ ఫుడ్ విచ్ విల్ ప్లీజ్ దట్ ఆడియన్స్. అంటే తద్వారా ఏమీ అవుతుందంటే అందరినీ తృప్తిపరిచేటటువంటి ఈవెంట్ మనం చేసినట్లయితే ఆ ఈవెంట్ విజయవంతంగా కొనసాగుతూ ఉంటుంది. సీటింగ్ అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ క్యాన్ బీ మేడ్ ఇన్ అరౌండ్ టేబుల్ ఫ్రమ్ ఆర్ ఇన్ హారిజెంటల్ ఆర్ వెర్టికల్ ఫార్మ్స్. అంటే ఈవెంట్లో సంస్థల్లో వచ్చేవారు సౌకర్యవంతంగా కూర్చునేందుకు వివిధ రకాల అందరికీ కూర్చునే విధంగా, అందరికీ ఈవెంట్ కనపడే విధంగా మనం ఏం చేయాలి, రౌండ్ టేబుల్గా కానీ, వెర్టికల్గా కానీ, హారిజెంటల్గా కానీ మనం సిట్టింగ్స్ అనేవి ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు సాటిస్ఫై అవ్వడానికి ఛాన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. It is left up to the event manager to put up the seating arrangements in a presentable form. అంటే దీన్ని ఈవెంట్ నిర్వాహకుడు దీన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఉండాలి. స్పీకర్స్. ది మోస్ట్ మెమరబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మీటింగ్ ఆర్ ఈవెంట్ విచ్ ఈస్ ప్లాన్డ్ ఈజ్ లైక్లీ టు బి ది ప్రోగ్రామ్. అంటే వక్తలు, స్పీకర్స్ అంటే మాట్లాడేటటువంటి వ్యక్తులు. ఈ ఈవెంట్ అయినా విజయవంతం చేయాలి అంటే మంచి వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలి. అయితే వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఫ్యాక్టర్స్ టు బీ కన్సిడర్ ఆర్ నో ద ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్. అంటే ప్రోగ్రామ్ యొక్క విషయాలన్నీ వ్యక్తులకు మనం తెలియచేయాలి. అండర్స్టాండ్ ఆడియన్స్ నీడ్స్. అంటే ప్రజలకు అవసరాలను మనం అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఆస్క్ ఫర్ రిఫరెన్సెస్. అంటే మనం కొన్ని విషయాలను అడుగుతూ ఉండాలి. వ్యూ ఏ డెమో వీడియో. అంటే డెమో వీడియోలు మనం పరిశీలిస్తూ ఉండాలి. నెక్స్ట్ డోంట్ అస్యూమ్ దట్ ఆల్ సెలబ్రిటీస్ నో హౌ టు డెలివర్ అన్ ఎఫెక్టివ్ స్పీచ్. డోంట్ అస్యూమ్ దట్ ఆల్ సెలబ్రిటీస్ నో హౌ టు డెలివర్ అన్ ఎఫెక్టివ్ స్పీచ్. అంటే మనం వ్యక్తులందరి దగ్గర సమర్థవంతంగా మాట్లాడగలమని భావించరాదు. అయితే
Provide speakers with good communication. Provide speakers with good information so they give you want. Provide speakers with good information so they give you what you want. అంటే వ్యక్తుల నుంచి సమాచారాన్ని మనం అందిస్తే మనం కోరినటువంటి విధంగా మనం మాట్లాడగలగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ, అంటే సౌండ్ యొక్క నాణ్యతను మనం ఇచ్చే విధంగా ఉండాలి. ఇఫ్ ద ఈవెంట్ మేనేజర్ హ్యాస్ అరేంజ్డ్ ఫర్ రియల్లీ గుడ్ స్పీకర్ ఫర్ దిస్ ఈవెంట్ బట్ దేర్ ఈజ్ నో ప్రాపర్ సౌండ్ క్వాలిటీ అరేంజ్మెంట్స్ మేడ్, ది ఎంటైర్ ఈవెంట్ విల్ బీ డిస్టర్బ్డ్ అండ్ ది పీపుల్ విల్ నాట్ లైక్ ఇట్ నార్ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అంటే శబ్ద నాణ్యత అనేది కరెక్ట్గా లేనప్పుడు ఈవెంట్స్ అనేవి ఎలా జరుగుతుంది. ఇఫ్ ద ఈవెంట్ మేనేజర్ హ్యాస్ అరేంజ్డ్ ఫర్ రియల్లీ గుడ్ స్పీకర్ ఫర్ దిస్ ఈవెంట్ బట్ దేర్ ఈజ్ నో ప్రాపర్ సౌండ్ క్వాలిటీ అరేంజ్మెంట్స్ మేడ్, ది ఎంటైర్ ఈవెంట్ విల్ బీ డిస్టర్బ్డ్ అండ్ ది పీపుల్ విల్ నాట్ లైక్ ఇట్ నార్ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అంటే ఈవెంట్ నిర్వహణలో వ్యక్తులు మాట్లాడేది క్లియర్గా ఉందా లేదా, ప్రజలకు అందుతుందా లేదా, ఆడియో రిసీవింగ్ అనేది సిస్టమ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, సమాచారం ప్రజలకు కరెక్ట్గా అందుతుందా లేదా, ఈ ఈవెంట్ అనేది సరిగా వైఫల్యం చెందుతుందా లేదా, ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది సౌండ్ క్వాలిటీలో. నెక్స్ట్ మనం చూసినట్లయితే కాన్ఫరెన్స్ రూమ్ డిజైన్. అంటే కాన్ఫరెన్స్ రూమ్ డిజైన్ అంటే ఇఫ్ దేర్ ఆర్ ఇనీషియల్ మీటింగ్స్ టు బీ హెల్డ్ బై ద డైరెక్టర్స్ ఫర్ ద కంపెనీ అండ్ ఇంపార్టెంట్ VIPs, it has to be arranged by the event manager in separate conferences room. If there are initial meetings to be held by the directors of the company and important VIPs, it has to be arranged by the event manager in separate conferences rooms. అంటే ప్రథమంగా మనం సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు బోర్డు డైరెక్టర్స్ కానివ్వండి, అలాగే అతిథులు కానివ్వండి, విఐపీలతో నిర్వహించడానికి ఈవెంట్లో నిర్వాహకుడు అవకాశం అనేది కల్పిస్తూ ఉండాలి. రూమ్ సమావేశానికి అనువుగా ఉందో లేదో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టెక్నాలజీ. దేర్ ఆర్ నో ఈవెంట్స్ ఇన్ ద కరెంట్ ట్రెండ్ వేర్ నో టెక్నాలజీ ఈజ్ యూజ్డ్. అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకోకుండా ఏ ఈవెంట్ను నిర్వహణ అనేది పూర్తి అవ్వదు. అయితే ది ఈవెంట్ మేనేజర్ మేక్స్ టెక్నాలజీ టు యాడ్ లైఫ్ టు హిస్ ఈవెంట్. సంస్థ యొక్క ఉద్దేశాలను కానివ్వండి, ఆశయాలను కానివ్వండి, సాధించినటువంటి విజయాలను చేపట్టేందుకు అతిథులకు విఐపీలకు అర్థమయ్యే విధంగా పవర్ పాయింట్లు, ప్రజెంటేషన్లు లేదా లేజర్ షోల నిర్వహణతో ఈవెంట్ నిర్వహణ అంతా అత్యంత ప్రతిపాదికగా మనం నిర్వహించవచ్చు. అంటే ఈవెంట్ మేనేజర్ మస్ట్ బి వెల్ అప్గ్రేడబుల్ అండ్ equipped in చేంజింగ్ ట్రెండ్. నెక్స్ట్ పోడియం. అంటే నో ఈవెంట్ క్యాన్ బి కండక్టెడ్ వితౌట్ హ్యావింగ్ ద పోడియం. అంటే ఏంటి అంటే ఈవెంట్ అనేది నిర్వహించబడదు, ఇది లేకుండా ఈ ఈవెంట్ అనేది నిర్వహించదు. ఈ పోడియం అనేది ఖచ్చితంగా ఉండాలి, ఒక తాత్కాలిక నివేదిక వంటిది ఇది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ అరేంజ్మెంట్స్. అంటే వినోదాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్. అంటే దిస్ ఈజ్ ఏ మస్ట్ అరేంజ్మెంట్ విచ్ హ్యాడ్ టు బి మేడ్ బై ద ఈవెంట్ మేనేజర్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద ఆడియన్స్ lively and enjoy the event to the maximum. Manager in order to make the audience lively and enjoy the event to the maximum. అంటే ఈవెంట్కు వచ్చిన అంటే ప్రజలను కానివ్వండి, అందులో ఉండేటటువంటి మెంబర్స్ అయితే ఎవరన్నా వాళ్ళందరికీ మనం వినోదాన్ని అందించాలంటే అన్ని రకాల ప్రోగ్రామ్స్ను మనకి సాధ్యమైనంత వరకు ఎక్కువగా మనం అందచేస్తూ ఉండాలి. అంటే కామెడీస్కి సంబంధించినటువంటివి కానివ్వండి, నాటకాలు, పాటలకు సంబంధించినవి, డాన్స్కి సంబంధించినవి, ఇటువంటివి మనం ఏర్పాటు చేయవలసి
ఉంటుంది. ఆడియో విజువల్ రిక్వైర్మెంట్ అంటే దృశ్య శ్రవణ కార్యక్రమాల ఆవశ్యకత. అది ఎలా ఉంటుంది అంటే ఇన్ ఆర్డర్ టు మేక్ ద ఈవెంట్ అట్రాక్టివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ద ఈవెంట్ మేనేజర్ మస్ట్ మేక్ sure that he not only uses audio but also some video clippings to show the audience to catch their attention, make it more presentable. అంటే ఇది ఏం చేస్తుంది, ఈవెంట్ అనేది అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ ప్రజలకు అట్రాక్టింగ్గా తయారు చేసి విజయవంతంగా నిర్వహించడానికి వివిధ వీడియో క్లిప్స్ కానీ ఆడియోస్ అనేవి మనము ఏర్పాటు చేస్తూ ఉండాలి. రీక్రియేషనల్ యాక్టివిటీస్ అంటే ఉల్లాసభరితమైనటువంటి ప్రోగ్రామ్స్. రీక్రియేషనల్ యాక్టివిటీస్ ఆర్ ఆఫెన్ డన్ ఫర్ ఎంజాయ్మెంట్, అమ్యూజ్మెంట్ ఆర్ ప్లెజర్ అండ్ కన్సిడర్డ్ టు. అంటే వచ్చినటువంటి ప్రజలైతే ఎవరైతే ఉన్నారో అంటే గెస్టులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళకి విశ్రాంతి పీస్ఫుల్గా ఉండే విధంగా వారిని అలరించేందుకు మనం హ్యాపీనెస్గా ఉంచేటందుకు ప్రోగ్రామ్ను ఈవెంట్ నిర్వాహకుల ద్వారా మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ కన్సిడర్ ఇన్ అరేంజింగ్ ఏ కార్పొరేట్ ఈవెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే రైట్ అబౌట్ కార్పొరేట్ ప్లానింగ్ గురించి వివరించమని అడుగుతున్నాడు. కార్పొరేట్ ఈవెంట్స్ ఆర్ ప్రైవేట్ ఈవెంట్స్ హెల్డ్ బై కార్పొరేషన్ ఆర్ బిజినెస్ ఫార్మ్స్ ఫర్ దే స్టాఫ్. Clients are stakeholders. Corporate events are private events held by corporation or business firms for their staff. Clients are stakeholders అంటే ఒక వ్యాపార సంస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానివ్వండి, వ్యాపార భాగస్వామ్యాల సంస్థలు కానివ్వండి, క్లయింట్స్ కొరకు నిర్వహించే ఈవెంట్స్ ఏదైనా కానివ్వండి, వాటిని మనం ఏమని పిలుస్తాం, కార్పొరేట్ ఈవెంట్స్గా మనం పిలవడం జరుగుతుంది. Thus events can be for larger audience such as conventions, conferences or smaller events such as retreats, holidays practices or event private concerts. అంటే ఏంటి అంటే ఈవెంట్లో సమావేశాలు కానివ్వండి, సభలు కానివ్వండి, హాలిడేస్ డేస్లో జరిగేటటువంటి పార్టీలు కానివ్వండి, ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉండడం జరుగుతుంది. అయితే సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్ కార్పొరేట్ ఈవెంట్స్ క్యాన్ బి ఏ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. But the successful execution of corporate event depends upon more factors such as effective planning, volunteerism, support, etc. ప్లానింగ్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్ అంటే ఈ కార్పొరేట్ ఈవెంట్లు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తే సంస్థలకు ఎక్కువ మనీ అనేది రావడం జరుగుతుంది. అయితే కార్పొరేట్ ఈవెంట్స్ అనేవి విజయం అయితే అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ కారకాలన్నిటిని మనం తగిన టైంలో ప్లానింగ్ చేసుకుని వాటిని ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. అందులో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఈవెంట్స్లో ప్లానింగ్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్లో ఫస్ట్ మనం చూసినట్లయితే కాన్సెప్చువలైజేషన్ బిగ్ ఐడియా విత్ ఏ థీమ్. అంటే ఈవెంట్ నిర్వహణ యొక్క భావన. అలాగే గెస్ట్ లిస్ట్ క్రియేషన్, అతిథుల యొక్క జాబితా మనం తయారు చేయాలి. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ బడ్జెట్ను మన నిర్ణయం తయారు చేయాలి. అలాగే సెలెక్షన్ ఆఫ్ డేట్ అండ్ డే అంటే మనం ఒక తేదీని రోజును కానివ్వండి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. చాయిస్ ఆఫ్ లొకేషన్ అంటే ప్రదేశ ఎంపిక అనేది మనకు ఉండాలి. డిసైడ్ ఆన్ ప్రమోషన్ అండ్ టికెట్స్ అంటే ప్రమోషన్లు, టికెట్స్ నిర్ణయం అనేది మనం చేయాలి. కనెక్ట్ విత్ వెండర్స్ అంటే విక్రేతలతో అనుబంధం. నెక్స్ట్ సైన్ కాంట్రాక్ట్ విత్ వెండర్స్ అంటే కాంట్రాక్ట్కి సంబంధించిన ఒప్పందాలు అనేవి. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫోటోగ్రఫీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళని ఉత్సాహభరితంగా అంటే వినోదంగా చేసేటటువంటి ఫోటోగ్రఫీ. క్రియేట్ అండ్ ఎజెండా అంటే అజెండా నిర్ణయం అనేది. ఫాలోయింగ్ అప్ అంటే అనుసరణ అనేది మనం చేయాలి. అందులో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే
కాన్సెప్చువలైజ్ బిగ్ ఐడియా విత్ ఎ థీమ్. అంటే ఏంటంటే ఈ ఈవెంట్ నిర్వహణ లక్ష్యం అనేది ఎలా ఉంటుందంటే వెదర్ ది కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్ ఈజ్ డూయింగ్ ఏ కాక్టైల్ పార్టీ, వెదర్ దేర్ కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్ ఈజ్ డూయింగ్ ఏ కాక్టైల్ పార్టీ. అంటే ఏం చేస్తుంది అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఈవెంట్ మేనేజ్మెంట్లో ఆహారం కానివ్వండి, సంగీతానికి సంబంధించింది కానివ్వండి, అలాగే వర్క్షాప్లు ఏర్పాటు చేసినప్పుడు ముఖ్య ఉద్దేశాన్ని మర్చిపోకుండా నిర్వహిస్తూ ఉండాలి. అయితే వర్క్షాప్ ఆర్ అదర్ కంపెనీ పిక్నిక్ సెట్టింగ్ థీమ్ గివ్స్ ద tone of the event and gives him a starting point when picking food, music, decor and more. He should make sure that the theme is appropriate to the crowd for which is planned. A largely variety of theme ideas can be got online. మర్చిపోకుండా మనం నిర్వహిస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం అతిథుల జాబితా అంటే గెస్ట్ లిస్ట్ క్రియేషన్. డిసైడింగ్ ద ఐడియల్ గెస్ట్ విల్ డిపెండ్ ఆన్ ద గోల్స్. డిసైడింగ్ ద ఐడియాస్ గెస్ట్ విల్ డిపెండింగ్ ఆన్ ద గోల్స్. అంటే మనం ఒక లక్ష్యానికి అనుగుణంగా ఈవెంట్ మేనేజ్మెంట్ శక్తి అనేది నిర్వహిస్తూ ఉండాలి. అయితే పొటెన్షియల్ క్లయింట్స్, community leaders, employees, other business leaders, current customers and clients, after determining the large target guest, he should create a reason for the guest to attend. Well known speakers sneak peeks of new launches. అంటే ఇది ఏం చేస్తుంది అంటే మనం అతిథుల జాబితా అంటే ఒక లక్ష్యానికి అనుగుణంగా ఈవెంట్ మేనేజర్ అనేవాడు ఎలిజిబుల్గా క్లయింట్స్ను కానివ్వండి, కమ్యూనిటీ ఉండేటటువంటి వ్యక్తులు కానివ్వండి, ఉద్యోగాల్లో ఇతర వ్యాపారాలకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ప్రస్తుతానికి సంబంధించిన వ్యక్తులు, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ఆహ్వానించి మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అతిథుల జాబితాలో తయారీలో ఎందుకు వీరిని మనం ఆహ్వానిస్తున్నామంటే అంటే వీళ్ళు ఖచ్చితంగా అంశాన్ని నిర్వాహకుడు అని తప్పనిసరిగా మనం సంగ్రహిస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే చాయిస్ ఆఫ్ లొకేషన్. ప్రదేశ ఎంపిక. డిటర్మినేషన్ ఆఫ్ బడ్జెట్ చూసినట్లయితే ది కార్పొరేట్ ఈవెంట్ మేనేజర్స్ మస్ట్ హ్యావ్ ఏ రియలిస్టిక్ ఐడియా ఆఫ్ వాట్ ఇట్ విల్ బి కాస్ట్ టు హోస్ట్ అండ్ ఈవెంట్. అంటే ఈవెంట్ నిర్వాహకుడు ఈవెంట్ మేనేజ్మెంట్ను అవసరమైన బడ్జెట్ను మనం తయారు చేయవలసి ఉంటుంది. అయితే he should not reserve a venue or choose vendors without finalizing this important number. Depending on it, budget can be allocated to each category. The main categories would be venue, food, decor, entertainment. Other categories would be hotels, transportation and packing, rentals, స్టేషనరీ అండ్ డిజైన్ అండ్ ఇన్సూరెన్స్. అంటే ఈవెంట్ ఈ అంశంలోకి పరిగణలోకి తీసుకోకుండా ప్రదేశాన్ని కానీ అని ఎంపిక చేయలేము. కార్పొరేట్ ఈవెంట్లోకి వచ్చేసరికి ఆహారం, డెకరేషన్కి, వినోదాలకు సంబంధించిన హోటల్ రూమింగ్స్, పార్కింగ్ మొదలైన అంశాలు బడ్జెట్ రూపంలోనే మనం పరిగణించవలసి జరుగుతుంది. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ డేట్ అండ్ డే అంటే తేదీ, సమయం ఎంపిక అనేది మనం ఎలా చేయాలంటే while looking at possible dates and check the calendar to also look at holidays. Location, events, sporting event and scheduling conflicts of your company's leaders. అంటే
తేదీ సమయం ఎంపిక అనేది ఎలా చేస్తామంటే అందులో ఉండేటటువంటి హాలిడేస్ కానివ్వండి, ఎంపిక చేసినప్పుడు హాలిడేస్ కానివ్వండి, సెలవులు ఉండేటటువంటి రోజులు కానివ్వండి, అన్నింటినీ మనం ఫెస్టివల్ డేస్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఏం చేస్తాము, స్థానిక స్టోర్ సంబంధించిన ఈవెంట్ నిర్వహణలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది నిర్ణయిస్తూ ఉండాలి. నెక్స్ట్, చాయిస్ ఆఫ్ లొకేషన్, ప్రదేశం ఎంపిక. ది ఫస్ట్ క్రైటీరియా ఆర్ టు మేక్ లిస్ట్ ఆఫ్ వెన్యూస్ దట్ ఆర్ అవైలబుల్, ఫిట్ ద బడ్జెట్ అండ్ హ్యావ్ దెన్ స్పేస్ ఫర్ గెస్ట్ కౌంట్. అంటే even more important is that he should find a location that creates the style and feel for the event that matches the desired goals. The them and colors should కాంప్లిమెంట్ ద వెన్యూ. అంటే బడ్జెట్కి మనం ఏం చేయాలి, మనకి అనుగుణంగా ఉండేలాగా, ప్రజలకు అనుగుణంగా ఉండేలా, వారిని తట్టుకునే విధంగా మనం ఆ బడ్జెట్ని తయారు చేయాలి. అంటే ప్రదేశాన్ని మనం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అంటే మనకి అతిథులకు కానివ్వండి, మనకి కానీ ఈ స్థలం అనేది జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నట్లయితే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, డిసైడ్ ఆన్ ప్రమోషన్ అండ్ టికెట్స్. Developing on the goals of the event, the manager may want to create promotion committee to raise awareness and increase attendance. Along with promotions, deciding on a marketing strategy as well as possible thank gifts and swag for attendees can be added. Ticket sales may also be a part of the plan if the goal is to raise money for a non-profit cause. అంటే డిసైడ్ ఆన్ ప్రమోషన్ అండ్ టికెట్స్లో ఏం చేస్తుందంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఈవెంట్ డేట్ కానివ్వండి, స్థలం మొదలైన వాటిపై దృష్టి పెట్టి నిర్వహించి ప్రచారం చేసి ప్రజలు అత్యధిక సంఖ్యల్లో హాజరయ్యే విధంగా మనం చూడాలి. అంటే ఏం చేయాలి, ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహించినప్పుడు డేట్ కానివ్వండి, స్థలం గురించి మనం ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేసిన తర్వాతే ప్రజలు అనేవాళ్ళు ఆ ఈవెంట్కి అటెండ్ అవుతారు. అత్యధిక సంఖ్యలో అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే సంస్థ మార్కెటింగ్లో ఒక భాగం అయితే ప్రవేశం పెట్టేటప్పుడు టికెట్లు అనేవి విక్రయం, అంటే వాళ్ళకు అనుగుణంగా ఉండే విధంగా మనం చూడాలి. ఇవన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్లో ముఖ్యమైన పాత్రగా ఉండడం జరుగుతాయి. నెక్స్ట్, కనెక్ట్ విత్ వెండర్స్ అంటే విక్రేతలతో సంబంధాలు అన్నమాట. ది మేనేజర్ మస్ట్ హైర్ వెండర్స్ టు ఫిల్ నీడ్స్ దట్ కెనాట్ బి filled from within the company, or if management decides not to take staff away from regular duties. These would include event planners, venues, caterers, florists, decor and rentals, lighting, entertainment and మార్కెటింగ్. అయితే ఇందులో ఎలా ఉంటుంది అంటే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్లో సంస్థలో ఉండేటటువంటి ఉద్యోగాలను కార్యకలాపాలలో వినియోగించకూడదు అనే నిబంధన విధించినప్పుడు బయట వారు ఎవరైనా క్యాటరింగ్ వేదిక ప్రణాళికదారులు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, లైటింగ్ వాళ్ళకు కానివ్వండి, ఈవెంట్ మేనేజ్మెంట్లో కొన్ని రకాలైనటువంటి రిలేషన్స్ని కలిగి ఉండాలి. నెక్స్ట్, సైన్ కాంట్రాక్ట్ విత్ వెండర్స్. కాంట్రాక్ట్ ఒప్పందాలు అనేవి ఎలా ఉంటాయి అంటే దిస్ హ్యాస్ టు బి డన్ అండ్ మేక్ ష్యూర్ దట్ దే ప్రొవైడ్ హిమ్ విత్ ఏ కాపీ ఆఫ్ ది కాంట్రాక్ట్. అంటే ఈ కాంట్రాక్ట్ ఒప్పందాలు అనేవి ఈవెంట్ నిర్వహణ కొరకు ఈవెంట్ మేనేజ్మెంట్ అందరితో కొన్ని ఒప్పందాలు అనేవి చేసుకోవాలి. ఇవి ఏం చేస్తాయంటే ఫ్యూచర్లో ఆచరించడానికి వీలుగా వీటిని అరేంజ్మెంట్స్ అయితే మనం చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫోటోగ్రఫీ. These two areas are sometimes overlooked at business parties. అంటే వినోదం, ఫోటోగ్రఫీ అనేది ఏం చేస్తుందంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఈవెంట్ చేసినప్పుడు వచ్చినటువంటి ప్రజలను కానివ్వండి, ఏ వ్యక్తులైనా కానివ్వండి, వాళ్ళు మర్చిపోలేనటువంటి విధంగా ఫొటోస్ తీయడం, వాళ్ళని
హ్యాపీనెస్ కలిగించే విధంగా చూసి ఈవెంట్ని మనం ఫొటోస్ తీయడం, వీడియోల రూపంలో వాటిని భద్రపరిచి వాటికి ఇచ్చినట్లయితే వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు. అలాగే ఎంటర్టైన్మెంట్ క్యాన్ యాడ్ టు ద అట్మాస్ఫియర్, ఎనర్జీ అండ్ క్రియేట్ అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది వీటిని ఏం చేస్తాము, న్యూస్ రూపంలో టీవీలో వచ్చే విధంగా ఫోటోగ్రాఫర్స్ ఈవెంట్ దృశ్యాలను ఏం చేస్తారు, వీళ్ళు ప్రకటించడం జరుగుతుంది. అంటే వచ్చినటువంటి ఈవెంట్కు ప్రజలు అట్రాక్ట్ అవ్వాలంటే మనం వినోదం చేయాలి. ఫోటోగ్రఫీతో వాళ్ళని అట్రాక్ట్ చేసినట్లయితే మన ఈవెంట్ అనేది విజయవంతంగా ఫుల్ఫిల్ అవుతుంది. దీస్ ఆర్ ద కార్పొరేట్ ప్లానింగ్.